పహల్గాంలో ఉగ్రవాదులు పర్యాటకులపై దాడులు చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని, ఉగ్రవాదులను కఠినంగా అణిచివేయడానికి అవసరమైన అన్ని చర్యలను మోడీ ప్రభుత్వం తీసుకుంటుందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. కాకినాడ వచ్చిన సందర్భంగా ఆయనను కలిసిన మీడియాతో మాట్లాడారు. సింహాచలం దేవస్థానంలో జరిగిన దుర్ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించిందన్నారు. ఈ దుర్ఘటనపై వెంటనే కమిటీ వేయడం జరిగిందన్నారు. ఈ సంఘటనలో మరణించిన మృతులకు బీజేపీ సంతాపం తెలియజేసిందని పేర్కొన్నారు. ఇటువంటి సంఘటనలు ఎక్కడా జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. దేవస్థానంలో జరిగినటువంటి దుర్ఘటన ప్రభుత్వం వెంటనే స్పందించడం, దానికి తగ్గ చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది, కమిటీ వేయడం జరిగింది. అక్కడ మరణించిన మృతులకి పార్టీ తరఫున సంతాపాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో జరిగినటువంటి పొరపాటు మరొకసారి పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. ఏదైతే పాకిస్తాన్లో కాశ్మీర్లో జరిగినటువంటి దుర్ఘటన ఉందో, ఈ దుర్ఘటనపై ప్రభుత్వం అన్ని విధాలైనటువంటి చర్యలు తీసుకుంటుంది. కాశ్మీర్లో ఎవరైతే చర్యలకు పాటుపడ్డారో వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించడం, కఠినంగా మరొకసారి ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా చూసేటువంటి బాధ్యతని మోడీ గారి ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పటివరకు 14 నుంచి 24 వరకు ఇలాంటి చర్యల్ని గతంలో ఒకసారి జరిగినప్పుడు ఏ విధంగా అయితే స్పందించిందో అంతకంటే పెద్ద ఎత్తున చర్యలు ఉంటాయని తెలియజేస్తున్నాను.